నారాయణపేట జిల్లా ముక్తల్లో సీఐ ఇద్దరు కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కారు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్కు చెందిన సంధ్యా వెంకటరమణ అనే వ్యక్తికి సంబంధించిన 2 కేసులను సానుకూలంగా చార్జ్షీట్ నమోదు చేసేందుకు గాను బాధితుల నుంచి దాదాపు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ముక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్లో శివారెడ్డి, నరసింహను అదుపులోకి తీసుకున్నారు. కాంప్లైంట్ శ్రీ సంధ్యా వెంకటరాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది. క్రైమ్ నంబర్ 20/2025 అండర్ సెక్షన్ 376 అండ్ 506 ఐపీసీ కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్ కు అటెండ్ అవుతున్నాడు. కండిషన్ బెయిల్ కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీట్ వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది. ఈ రోజు నరసింహ అనే కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు. కాబట్టి వాళ్ళ సిఐ గారి ఆదేశాల మేరకు చెప్పి సంధ్య వెంకటరాములు కంప్లైంట్ ఇక్కడ అక్యూజ్డ్ కేసులో 10/25 కేసులో అక్యూజ్డ్ ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు ఈయన శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉంది. అందులో ఇక్కడ ఒక బ్రాంచ్ మొత్తంలో ఒక బ్రాంచ్ ఉంది. 20,000 రూపీస్ 20,000 రూపాయలు నరసింహ తీసుకోవడం జరిగింది. ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆయన లెఫ్ట్ సైడ్ ప్యాంట్ జోబులో నుంచి 20,000 రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సమక్షంలో. 10/2025 అండర్ సెక్షన్ 376 ఫైనాన్స్